హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్‌గా ఫ్రంట్ పార్ట్ డాట్స్ గురించి, ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్‌లో డాట్ వేసేటప్పుడు మనకి నడుము దగ్గర ఈక్వల్‌గా ఉండాలి. షోల్డర్‌కి తిన్నగా డాట్ అనేది ఉండాలి. డాట్ విడ్త్ వచ్చేసి నేను చెప్తా ఉంటాను కదా! నడుము లూజ్‌కి 1 ఇంచ్ కలిపితే ఎంతొస్తుందో అంత సగానికి ఫోల్డ్ చేసుకొని అటొక హాఫ్ ఇంచ్, ఇటొక హాఫ్ ఇంచ్ అనేది హైట్‌కి మార్కింగ్ వేసుకోవాలని చెప్తా ఉంటాను కదా కటింగ్‌లో. ఇప్పుడు మనకి 28 ఇంచులు వచ్చిందనుకోండి నడుము, దాంట్లో నాలుగో భాగం 7 ఇంచులు. 1 ఇంచ్ కలుపుకోవాలి 8 ఇంచులు. 8 ఇంచులో సగం 4 ఇంచులు. 4 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని అటొక హాఫ్ ఇంచ్, ఇటొక హాఫ్ ఇంచ్ వేసుకుని డాట్ హైట్ 3.5, 4 ఇంచులు అలా పెట్టుకోవాలన్నమాట. అది అయిపోయిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి. ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ పాదం ఇంచు డిఫరెన్స్ ఉండాలన్నమాట. మెయిన్ డాట్ వచ్చేసి ఖచ్చితంగా షోల్డర్కి తిన్నగా ఉండాలి. ఆ తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ నుంచి ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మెయిన్ డాట్కి క్రాస్గా రావాలండి, అంటే మెయిన్ డాట్కి తిన్నగా ఉండాలన్నమాట. మెయిన్ డాట్ పట్టేసుకుంటే చంక దగ్గర ఈక్వల్గా ఉంచుకున్నామంటే డాట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో అలా వేసుకుంటాం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోయినట్టుగా ఉండదు, బాగా స్టిఫ్గా నిలబడి ఉంటుంది. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. లేకపోతే మొత్తం కూడా బ్లౌజ్ అనేది కిందకి జారిపోయినట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి మెయిన్ డాట్ ఉంది కదా, అక్కడ నుంచి ఇలా పట్టుకుని ఇలాగా క్రాస్గా వేసుకోవాలి. సో ఇది కూడా అయిపోయింది. తర్వాత రెండోది కూడా చూపిస్తాను. చంక దగ్గర డాట్ వేసేసాం కదా, తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే సేమ్ షోల్డర్కి తిన్నగా ఉండాలి. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్, ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా వేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలాగా నేను ప్రిన్సెస్ కట్ చూపిస్తాను చూడండి. ఇలా ప్రిన్సెస్ కట్ దాంట్లో కలిపేసుకోవాలన్నమాట. అంటే మనకి డాట్ అనేది షార్ప్గా రాకుండా మంచి ఫ్లాట్గా వస్తుంది. ఇలాగ చూడండి. రెండోది కూడా అంతే, నేను రెండోది వేయలేదు చూడండి, ఇప్పుడు వేస్తాను. ఇలా పట్టేసుకుని ఇదంతా కూడా ఇలాగా వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇలా రావడం వల్ల మనకి షార్ప్గా రాదనమాట. కస్టమర్లు ఇలాగే స్టిచ్ వేయమన్నారు. అంటే ఒకసారి షార్ప్గా వస్తుందంటే నేను ఈ మెథడ్ అనేది చెప్పానమాట. సో ఈ మెథడ్లోనే వేయండి అని చెప్పారండి. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గరున్న మనం పీసెస్ అనేవి ఎంత తీసుకోవాలి ఏంటనేది చూసుకోవాలి. సో అంతకంటే ముందు నేనైతే షేప్ బెల్ట్ రెడీ చేసుకుంటాను. ఈ షేప్ బెల్ట్ కోసం మనం ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్, తర్వాత లైనింగ్ క్లాత్, తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని తీసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంటే మీరు లైనింగ్ ఉంటే లైనింగ్ వేసుకోవచ్చు, లేదంటే వేరే క్లాత్ అయినా పర్లేదు. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి. నాకు చాలా తక్కువ ఉందండి పీస్ అనేది, అయినా సరే అలాగే అడ్జస్ట్ చేస్తున్నాను. అడ్జస్ట్ చేసి కుట్టుకుంటేనే మనకి తక్కువ క్లాత్లో కూడా బ్లౌజ్ రెడీ అయిపోతుంది. కింద ఒరిజినల్ క్లాత్, ఆ పైన లైనింగ్ క్లాత్, ఆ పైన వేస్ట్ క్లాత్ వేసుకుంటున్నాను. వేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూడండి ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలా నీట్గా ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత మనం నెక్ దగ్గర కట్ చేసిన ఒరిజినల్ పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ అనేది మళ్ళీ ఇంకొక షేప్ బెల్ట్కి వాడుకోవాలన్నమాట. ఎందుకంటే మన దగ్గర క్లాత్లు ఎక్కువ లేవు కదా, అందుకుని ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా ఒక దాని పెట్టేసుకుని ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలా క్లోజ్ చేసుకుని అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇలా నీట్గా కట్ చేసేయండి.
దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇప్పుడు ఒక దాని మీద ఇలాగా మన షే బెల్ట్ అనేది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇది ఉల్టా సీదా పడదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకసారి అయితే మనం కరెక్ట్గా సెట్ చేసుకుని షే బెల్ట్ రెడీ చేసుకున్నాం కాబట్టి ఉల్టా సీదా రాదనమాట. ఇలా నీట్గా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లోజ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే, ఇలా నీట్గా క్లోజ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ కూడా అంతే, సేమ్ ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి. ఇలాగా ఎగేసిన క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఎడమ చేతి వైపుకైతే కాజా పట్టి వచ్చింది, దానికోసం నేనైతే 3 ఇంచుల వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. నా దగ్గర ఒరిజినల్ క్లాత్ ఉంటే తీసుకుంటాను, లేదంటే లైనింగ్ క్లాత్ తీసుకుంటాను. చూడండి ఇలా నీట్గా. నాకు ఒరిజినల్ క్లాత్ లేదండి, లైనింగ్ క్లాత్ తీసేసుకుంటున్నాను. అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా అడుగు భాగంలో పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి మనం కుట్టే స్టార్టింగ్లో, మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేయడం వల్ల 1.5 ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనకి ఆ ప్లేస్లో కాజాలు వేసుకోవచ్చు అనమాట. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలా అనమాట. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేద్దాం. అయితే నాకు ఇంకా కొంచెం కాజా పట్టి అయిపోయింది, ఉక్సు పట్టి కోసం కొంచెం తక్కువ వచ్చింది. ఉక్సు పట్టి కోసం 1.5 ఇంచ్ అయితే తీసుకోవాలండి. 1.5 ఇంచ్ అయితే లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి, ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు, ఉన్నా కూడా తీసుకోకూడదు. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఉన్నా కూడా మనం తీసుకోకూడదు అనమాట. ఇలా పైనుంచి స్టిచ్ వేయాలి, ఫ్రంట్ పార్ట్ పైనుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇదంతా కూడా ఫోల్డ్ చేసుకోవాలి. మన క్లాత్ అంతా ఫోల్డ్ చేసేసుకోవాలి, ఉన్న క్లాత్ అంతా కూడా. ఏది బయట కనిపించకూడదండి, ఇలా నీట్గా. అంతేనండి, ఇలా రెడీ చేసుకున్నారంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ తక్కువ అస్సలు రాదు. చూసారా, ఒక గీత ఎక్కువ వచ్చినా పర్లేదు, కానీ మొత్తానికి 1 ఇంచ్ 1/2 ఇంచ్ అయితే ఫ్రంట్ పార్ట్ పోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.